నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులను ముందస్తుగా చేసి పెట్టుకుంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీకాలం ముగియగా జూలై 3న ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. సర్పంచ్ ఎంపీటీసీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తుంది. ఎన్నికలకు 3 విడతలుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ ప్రకారం ఒక్కో జిల్లాలో మండలాలకు 3 విడతలుగా ఎలక్షన్ నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎలక్షన్లను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సర్పంచ్కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలుండగా వీటిల్లో వార్డులు 1.14 లక్షల వార్డులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.67 కోట్ల ఓటర్లున్నారు. వీటికి అదనంగా 10% బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి బ్యాలెట్ పేపర్ను ముద్రించడం కష్టం కావడంతో ముందుగానే పేపర్ను ముద్రించుకుంటున్నారు. ముందస్తుగానే ప్రారంభమైన ముద్రణ గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఒక్కో ఓటరు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో ప్రకటిస్తారు. అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించి మొదటి అభ్యర్థికి మొదటి గుర్తు, రెండో అభ్యర్థికి రెండో గుర్తు విధానాన్ని అవలంబిస్తారు. వార్డు సభ్యులకు ఇదే విధానాన్ని అనుసరిస్తారు. దీనికోసం సర్పంచ్లు వార్డు సభ్యులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. వార్డులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎక్కువ బ్యాలెట్ పేపర్లను ముద్రించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ముందుగానే బ్యాలెట్ పేపర్లను ప్రింట్ చేయించి పెట్టుకున్నారు. రాష్ట్రానికి చేరిన 70,000 బ్యాలెట్ బాక్సులు గాను సర్పంచ్కు గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ముద్రించారు. వీటిలో పాటుగా రెండింటి మీద నోటా గుర్తును కూడా ముద్రించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించే ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బ్యాలెట్ బాక్సులు వచ్చాయి. బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన సీళ్లు, చిరునామా ట్యాగ్లను ఇప్పటికే ముద్రించారు కూడా. తాజాగా సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. బ్యాలెట్ పేపర్లను 5, 3, 8, 10, 15, 20, 25 ఇలా గుర్తులుండి విధంగా ప్రింట్ చేశారు. వీటికి ఆయా జిల్లా కేంద్రంలో భద్రపరుస్తున్నారు కూడా. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఆయా మండలాలకు వీటిని పంపిణీ చేస్తారు. అక్కడ స్థానికంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా వీటిని వినియోగించుకుంటారు. వార్డు సభ్యులకు ప్రత్యేకంగా సింబల్స్ ఉంటాయి. వీటిని కూడా ముద్రిస్తున్నారు. వార్డు సభ్యులకు మొదట గుర్తుగా గౌను, గ్యాస్ స్టవ్, స్కూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్, యాంటీనా, గరిట, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసులనుగా మొత్తం 20 గుర్తులుగా ఉండే విధంగా బ్యాలెట్ పేపర్ను ముద్రించారు. 30 మంది సర్పంచులకు గాను సర్పంచ్ అభ్యర్థులకు మొదటి గుర్తు ఉంగరం, రెండో గుర్తుగా కత్తెర, ఆ తర్వాత బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్పేస్టు, స్పానర్, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్లు ఉంటాయి. మొత్తంగా 30 మంది అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్ పేపర్లను ముద్రించారు.